బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. రైల్ ఫెన్స్ సెషన్ చేయడానికి వచ్చామన్నమాట. కొంపు చోటా ఫాల్కన్ కూడా ఎగరేసుకుంటూ వెళ్ళాడు. గోదావరి జిల్లా ప్రజలందరికీ ఆప్తుడు ఆప్తమిత్రుడైన శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే రాబోతున్నానండి. బావా ఇది నువ్వేనా? సాంబార్ కా సలార్. బృందావన ఎక్స్ప్రెస్ అయితే రాబోతున్నాడండి. ఈ రూట్లో తిరిగి అరివేర భయంకరులు ఈడు కూడా ఒకడండి. రైల్ ఫ్యాన్ మిత్రులకు మరొకసారి స్వాగతం అండి నమ్మ బెంగళూరు నుంచి. మీరైతే ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు. ఈరోజు మీరు చూసేది ట్రైన్ జర్నీ కాదు, ఒక రైల్ ఫ్యానింగ్ సెషన్ అనమాట. సో ఇప్పుడు ఒక బండి వస్తుంది, అదేంటంటే 12028. సరే బండి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. బాబా ఏం కొట్టాడండి స్కిప్ అసలు. సో ఇప్పుడు వెళ్ళినోడు వచ్చేసి 12028 కేఎస్ఆర్ బెంగళూరు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈ రూట్లో తోబ్బండి ఇది. వాడైతే ఎగరేసుకుంటా వెళ్ళాడు. మీకైతే ఇప్పుడు మ్యాటర్ అయితే అర్థమైపోయి ఉంటుంది. మనమైతే ఈరోజు ఒక రైల్ ఫెన్స్ సెషన్ చేయడానికి వచ్చామన్నమాట. అది కూడా బెంగళూరు సిటీ లిమిట్స్లో ఉన్న హుడి హాల్ట్ అనే స్టేషన్కి. బేసిక్గా ఈ స్టేషన్లో ట్రైన్స్ అయితే ఏం ఆగు, ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి కదా, అవి కూడా మొత్తం అన్నీ ఆగు, కొన్ని ట్రైన్స్ అవుతాయి. సో అలాంటి స్టేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. కృష్ణరాజపురం దాటిన తర్వాత మనకి 130 సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రూట్లో. ఈ రూట్లో వచ్చే ఫస్ట్ 130 పాయింట్ అనమాట ఇది. అంటే 130 ఉంటుంది కానీ 130 కొట్టరు, ఎందుకంటే కృష్ణరాజపురం తర్వాత యాక్సిలేట్ అవుతూ వస్తారు కదా. సో 110 అయితే మినిమం ఉంటుంది ఈ స్టేషన్లో. మీరు ఆల్రెడీ ఇప్పుడు చూసారుగా శతాబ్ది, ఆడు 110లోనే వెళ్ళాడు, 130 కొట్టలేదు. ఇప్పుడు వచ్చి మనకి 12863 హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు సూపర్ ఫాస్ట్ అయితే రాబోతుంది. ఆడు ఈరోజు గంట పైన లేట్గా ఉన్నాడు. వాళ్ళైతే వస్తున్నాడు. ఇప్పుడు వాడిని అయితే చూద్దాం. మీరు చూసుకుంటే జస్ట్ ఇప్పుడే అద్భుతమైన సన్ రైజ్ అవుతుంది అనమాట స్టేషన్లో. నేను యాక్చువల్గా పొద్దున్న 5:30కి వచ్చేసాను. వచ్చిన తర్వాత 2 బండ్లు వెళ్ళినాయి, 70లో కొట్టాడు ఈ అమ్మ. ఇంకా దీని తర్వాత ఇక్కడ టీఎస్ఆర్ ఉందేమో అని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మన శతాబ్ది కొట్టాడు అనమాట. 110 బాగా కొట్టాడు. సన్నం మాత్రం ఫుల్ రైజ్లో ఉన్నాడు. కళ్ళకి సన్లైట్ పడుతుంటే అసలు ఏం కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చేసి 12608 కేఎస్ఆర్ బెంగళూరు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ లాల్బాగ్ సూపర్ ఫాస్ట్ అయితే రాబోతుంది. సో వన్ అయితే రికార్డ్ చేసుకుందాం.
నెక్స్ట్ మన లైనప్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎస్ఎంవిటి తిరుపతి ఇంటర్సిటీ ఉందండి. ఆ తర్వాత మైసూర్ చెన్నై వందే భారత్, ఆ తర్వాత అశోకపురం చెన్నై ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఈరోజు రైలు పని సెషన్ కోసం మంచిగా హోంవర్క్ చేసి వచ్చానమాట. రాత్రి ట్రైన్లో రాసుకొచ్చాను. దగ్గర 25 నుంచి 27 దాకా ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ 25 నుంచి 27 దొరికితే దీనిపైన ఏమన్నా దొరుకుతాయి మనకు బోనస్ అనమాట. చూద్దాం ఎన్ని దొరుకుతాయో. అనుకున్నట్టే ఫస్ట్ అయితే మన ఎస్ఎంవిటి తిరుపతి ఇంటర్సిటీ కూడా వచ్చేస్తున్నాడు అనమాట. వన్ అయితే రికార్డ్ చేసుకుందాం మనం ఇప్పుడు. ఇప్పుడైతే మన మైసూర్ చెన్నై వందే భారత్ అవుతుందండి, సాఫ్రాన్. ఇప్పుడైతే మన నర్సాపూర్ ఎస్ఎంవిటి స్పెషల్ బండి అయితే వస్తుంది. వాడి ఇప్పుడు స్లోగానే వెళ్తాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడే మెమో డిపార్ట్ అయింది ఇక్కడ నుంచి. దానివల్ల క్లియరెన్స్ ఉండకపోవచ్చు. ఈ స్పీడ్లో వెళ్తాలో చూద్దాం. నెక్స్ట్ లైనప్ చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి మనకి అశోకపురం చెన్నై సెంటర్లో బండి అయితే వస్తుంది. దాని వెనకాలే అలీపుర్దువార్ అమృత్ భారత్ రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు కదా, అది ఒకటి ఉంది. దాని వెనకాల సంఘమిత్ర వెనకాల ఎస్ఎంవిటి హౌరా. ఈ బళ్ళు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ తర్వాత ఏమన్నా పడతాయేమో చూద్దాం. ఓకే, ఇట్స్ టైం అండి.
ద ట్రైన్ ఆఫ్ హర్రర్ 12295 SMVT బెంగళూరు దానాపూర్ సంగమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు రాబోతుంది. వాడు ఎలా కొడతారో చూద్దాం. టువర్డ్స్ బెంగళూరు లైన్ కూడా గ్రీన్ ఉందండి. ఏంటంటే మన చెన్నై మైసూర్ వందే భారత్ కూడా రాబోతుంది. పర్ఫెక్ట్ జింగ్ ఏమైనా పడుతుందేమో చూద్దాం. మన సంగమిత్ర అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. సో మన సంగమిత్ర వెళ్ళేలోపు ఆ వందే భారత్ ఏమన్నా వస్తే మన పర్ఫెక్ట్ జింగ్ పడినట్టు. చూద్దాం ఏమొద్దు. కొంపు ఇప్పుడు వచ్చి ట్రైన్ నెంబర్ 12551 SMVT బెంగళూరు కామాఖ్య AC ఎక్స్ప్రెస్ వస్తుందండి. వన్ అయితే రికార్డ్ చేసుకుందాం. ఇప్పుడైతే మన 12864 SMVT బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే రాబోతున్నాడండి. అదే మన చోటా ఫాల్కన్. సో వాడైతే ఇప్పుడే కృష్ణరాజపురం డిపార్ట్ అయ్యాడు. చూసారు కదండి, ఈ చోటా ఫాల్కన్ కూడా ఎగరేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడైతే మన గోదావరి జిల్లాల ప్రజలందరికీ ఆప్తమిత్రుడైన శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే రాబోతున్నాడండి. వాడైతే రీసెంట్గా LHP అయ్యాడు. నేను LHP అయిన తర్వాత స్పాట్ చేయలేదు ఇప్పటి వరకు. ఇదే ఫస్ట్ స్పాటింగ్ అనమాట LHP తర్వాత. కొత్తగా LHP అయినా మన శేషబాబు వస్తున్నాడని చెప్పి ప్లాట్ఫామ్ మీదకి వస్తే ఈ లోపు SMVT నర్సాపూర్ స్పెషల్ కూడా వచ్చేస్తున్నాడు చూడండి. అడుగుని మా శేషబాబు అవుతున్నాడు హార్న్ కొట్టుకుంటూ. బావకి ఈరోజు PC7 వేసారు.
బావా ఇది నువ్వేనా? మీరు ఇందాక కాకినాడ నుంచి ఎస్ఎంవిటీలో బావని చూశారు. ఇప్పుడైతే ఎస్ఎంవిటీ నుంచి కాకినాడలో మన శేష్ బావ వస్తున్నాడు. సో శేష్ బావని రెండోసారి స్పాట్ చేస్తున్నాం ఈరోజు. అదిగోండి వస్తున్నాడు బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళి శేష్ బావ. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి శేష్ బావ వెళ్ళిపోయాడండి. సో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు బండి లేదు. ఈలోపు స్టేషన్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటా. ఈ హుడీ స్టేషన్ అనేది ఒక హాల్ట్ రైల్వే స్టేషన్ అనమాట. సిటీ లిమిట్స్లోనే ఉంటుంది, కానీ మంచి స్పీడ్ అయితే ఉంటుంది బండ్లకి. ఇక్కడ మంచి క్లియర్స్ అయితే ఇస్తారు. 110+ ఉంటుంది మ్యాక్సిమం అన్ని బండ్లకి. అండ్ ఇంకా స్టేషన్లో అయితే అదే కూర్చోవడానికి కూడా ఏమీ లేదు, చాలా చిన్న స్టేషన్ ఇది. అండ్ ఛార్జింగ్ సాకెట్లు కూడా ఏమీ లేవు. ఇఫ్ ఇన్ కేసు రైల్ ప్లానింగ్ చేయాలనుకుంటే మీరు పవర్ బ్యాంక్లో అయితే తెచ్చుకోండి. ఫుడ్ అయితే కొంచెం అటు ఇటు బాగానే దొరుకుతుంది, సిటీలో ఉంది కాబట్టి ఈజీగా మీరు ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా ఇంకా డబల్ డెక్కర్ రావాలి, చెన్నై బెంగళూరు డబల్ డెక్కర్. దాని వెనకాలేమో మధురై బెంగళూరు కంటే వందే భారత్ ఉంది, తర్వాత బృందావన్ ఉంది, ఇంకా కొన్ని బండ్లు అయితే ఉన్నాయి. వాటి కోసం వెయిట్ చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ పైన. ఇప్పుడైతే మన చెన్నై బెంగళూరు డబల్ డెక్కర్ అయితే రాబోతాడండి. వన్ అయితే రికార్డ్ చేసుకుందాం. దాని వెనకాలే మన మధురై బెంగళూరు కంటే వందే భారత్ కూడా ఉంది. సో రెండింటిలో ఎవడ ముందు వస్తారో చూద్దాం. సో ఫస్ట్ అయితే మన డబల్ డెక్కర్ వెళ్ళిపోయింది కాబట్టి వందే భారత్ దాని వెనకాలే రావాలి. మనం ఇంకా వందే భారత్ స్కిప్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మన లైనప్లో ఈ రూట్లో తిరిగి ఒకే ఒక వివేక్ ఎక్స్ప్రెస్ అండి రాబోతుంది. అది వచ్చేసి ఓకా నుంచి తూత్తికొరని వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ అనమాట. వాడు ఎలా వెళ్తారో చూద్దాం. ఏ మాటగా మాట, ఈ తూత్తుకొరని వివేక్ ఎక్స్ప్రెస్ మాత్రం బాగా పరిగెత్తారండి. పొద్దున్న చూసిన బండిలో బాగా పరిగెత్తినట్టు నాకు అనిపించింది.
ఇప్పుడైతే మన సాంబార్ కా సలార్ బృందావన ఎక్స్ప్రెస్ అయితే రాబోతున్నాడండి. వాడు ఎలా కొడతాడో చూద్దాం స్కిప్ ఇక్కడ. సాంబార్ వాడి దెబ్బ మాత్రం అద్దరిపోయిందని భలే కొట్టాడు స్కిప్ మాత్రం బృందావనం సూపర్ ఫాస్ట్. ఎస్ఆర్ బండి అంటే ఎస్ఆర్ బండేనండి, సాంబారే. సో ఇప్పుడైతే టువర్డ్స్ బెంగళూరు వెళ్ళి అన్ని ట్రైన్స్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు వెళ్ళిన ట్రైన్స్ అవి ఏ బ్యాచ్ అయితే ఉందో అదే మన డబల్ డెక్కరు, బృందావనం, వందే భారత్ ఆ బ్యాచ్ మొత్తం తిరిగి వస్తుంది అనమాట. ఆ బ్యాచ్తో పాటు ఇంకొక అద్భుతమైన ట్రైన్ ఒకటి ఉంది, అంగా ఎక్స్ప్రెస్ అని చెప్పి, ఎస్ఎంవిటి బాగల్పూర్. మంచి మాస్ స్టఫ్ ఉన్న బండి అది. సో నేను ఆ బండి కోసం వెయిట్ చేస్తాను. ఆ బండి కోసం ఇప్పటివరకు ఉన్నాను, లేదంటే లంచ్కి వెళ్ళిపోయేవాడిని. సో నేనైతే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, సో ఇది యూజ్ చేసి ఆ పక్క ప్లాట్ఫామ్కి వెళ్తాను అనమాట. ఇలా ర్యాంప్లో ఉంది, స్టెప్స్ అయితే లేవు దీనికి. సో మీరు కూడా రైల్వే ట్రాక్ అయితే క్రాస్ చేయకండి, ఇటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని యూజ్ చేయండి. మీరు ఈ హుడీ స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ వ్యూ చూసుకుంటే ఎలా ఉంటుంది అనమాట. నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన తీస్తున్నాను. ఇది ఒక సైడ్, ఇంకొక సైడ్ అనమాట. ఇటు సైడ్ కర్వ్ ఉంటుంది, ఇది టువర్డ్స్ వైట్ ఫీల్డ్ సైడ్ అనమాట. ఇటు సైడ్ మంచి కర్వ్ ఉంటుంది అనమాట. మీరు ట్రైన్లో వస్తున్నప్పుడు అయితే బాగా కనిపిస్తుంది కర్వ్. అరే పైన వ్యూ భలే ఉంది. ఓ ట్రైన్ ఇక్కడి నుంచి రికార్డ్ చేద్దాంలేండి, ప్లాట్ఫామ్ నుంచి కాకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి రికార్డ్ చేద్దాం ఎలా ఉంటుందో. ఫుడ్ గురించి చూసుకుంటే ప్లాట్ఫామ్కి రెండు పక్కల కొంచెం ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకో ఈ పక్కన అయితే అక్కడ ఉన్నాయన్నమాట షాపులు, అక్కడ బేకరీ లాంటిది ఉంది. ఇంక ఈ పక్కన కొంచెం ముందుకెళ్తూ ఉంది. ఇక్కడ చూడండి ట్రాఫిక్ బ్లాక్, ఇంత చిన్న రోడ్ ఉంది, దీంట్లో కూడా ట్రాఫిక్ జామ్ అంట. ఓకే, మన మధురై వందే భారత్ వస్తుందండి, మంచి స్పీడ్లో వస్తున్నాడు. చూసారా మన మధురై వందే భారత్ ఇక్కడ దుమ్ము లేపుకుంటూ వెళ్ళాడు. మనం అయితే ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కేద్దాం. పైకి ఎక్కి మన డబల్ డెక్కర్ వస్తుంది కదా, డబల్ డెక్కర్ని రికార్డ్ చేస్తుందాం. పైనుంచి ఎలా ఉంటుందో చూద్దాం. మీకు కనిపిస్తుండొచ్చు మన డబల్ డెక్కర్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి వీడియోలు ఉంటుందో చూద్దాం. అబ్బే నాకైతే మజా ఏం రాలేదండి పైన తీసిన. సో నేనైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన అంగా ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది. సో వాటిని రికార్డ్ చేయడం కోసం ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నుంచి ఆ స్కిప్ కొడుతున్నప్పుడు ఆ పక్క నుంచి రికార్డ్ అవుతున్నట్టు ఆ ఫీల్ వేరండి. యాక్చువల్గా చాలా బాగుంది యాక్చువల్గా అది. మన 12253 అంగా ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే కృష్ణరాజపురం నుంచి డిపార్ట్ అయినట్టు చూపిస్తుందండి. కృష్ణరాజపురం నుంచి ఈ హుడీ హాల్ట్కి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట. సో ఎంత లేదన్నా మనోడు ఒక 3 మినిట్స్లో వచ్చేస్తాడు, ఎందుకంటే ఇక్కడ నుంచి 136 స్టార్ట్ అవుతుంది కాబట్టి కృష్ణరాజపురం నుంచి. దట్టు మనోడిది మెయిన్లైన్ డిపార్చర్ ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా యాక్సిలరేట్ అవుతాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమాత్రం 110, 115 మధ్యలో కొడతారనమాట. ఇప్పుడు ఎలా కొడతారో చూద్దాం. మనోడు ఆల్రెడీ బయలుదేరేప్పుడు కదా వచ్చేస్తాడు 1 మినిట్లో. దూరంగా చూస్తే మన అంగా ఎక్స్ప్రెస్ అయితే వస్తుందన్నమాట. ఈ రూట్లో తిరిగి అరివేర భయంకరులు ఈడు కూడా ఒకడండి. ఈడొకడు, మన ఎస్ఎంవిటి గౌహతి ఒకడు,
భయంకరమైన ట్రైన్లు అనమాట. మాసుకు మాసు, రోతకు రోత, క్లాసుకు క్లాసు, బీభత్సమైన బండ్లు. బాబా ఏం కొట్టాడండి అసలు. కంపు కూడా అదే రేంజ్లో వచ్చింది. బండి స్టార్ట్ అయింది ఎస్ఎంవిటీలో అయినా సరే బండిలోంచి కంపు మాత్రం తగ్గలేదు. ఇప్పుడైతే మన అంగా ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది కదా, మన నెక్స్ట్ బండి రావడం కొంచెం టైం ఉంది. ఈ లోపు కొంచెం మనం రైల్ ఫ్యానింగ్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా రైల్ ఫ్యానింగ్ అంటే మీరు ఏదో వచ్చి రికార్డ్ చేసుకుని వెళ్ళిపోవడం అనే కాదు. మీరు రికార్డ్ చేసుకున్న టైంలో రైల్వే రూల్స్కి అదే రై ఉండాలి. ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఏదో వచ్చి ట్రైన్ రికార్డ్ చేసుకుని వెళ్ళిపోతాం అన్నట్టు కాదు. మీరు వచ్చేటప్పుడు మీ బాడీకి కావాల్సిన లిక్విడ్స్, ఫుడ్ అన్నీ కూడా తెచ్చుకోండి. మీరు ఎంతసేపు రైల్ ఫ్యానింగ్ చేసేసినా మీ బాడీకి ఇనఫ్ క్యాలరీస్ ఫుడ్ తెచ్చుకోకపోతే మీ బాడీ సహకరించదు. మీరు అంత ఎంజాయ్మెంట్గా చేయలేరు అనమాట రైల్ ఫ్యానింగ్. సో అవి కూడా చూసుకోండి వచ్చేటప్పుడు. మనమైతే ఇప్పుడు ఈ ఎస్డబ్ల్యూఆర్లో రైల్ ఫ్యానింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎస్డబ్ల్యూఆర్ అయిపోయాక మనం ఎస్ఆర్లో కూడా చేద్దాం. మన ఎస్సీఆర్లో ఖచ్చితంగా చేసుకుందాం. మన ఎస్సీఆర్ మన జోను, మన హోమ్ జోను. మన ఎన్నికల తన రైల్ ఫ్యానింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైల్ ఫ్యానింగ్ చేయడానికి కారణం ఏంటంటే ఒకసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇలాంటి ప్లేస్లో రైల్ ఫ్యానింగ్ చేయడానికి మనకు కుదరదు. సో ఇక్కడున్న ట్రైన్లు చూడలేము. అందుకని చెప్పి ఎస్డబ్ల్యూఆర్లో ఉన్నంతకాలం ఇక్కడున్న ట్రైన్స్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. మన వాళ్ళు అడుగుతూ ఉంటారు కామెంట్లో ఎస్సీఆర్ బండ్లు కవర్ చేయండి. ఎస్సీఆర్కి వచ్చేసిన తర్వాత అన్నీ మన బండ్లే బ్రదర్, మనకు నచ్చిన బండ్లు కవర్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే ఎదురుగా ఎవడో ఈఎండి లోకో వస్తుంది అనుకుంటా, ఖాళీ లోకో. ఇంకో విషయం ఏంటంటే మీరు రైలు పని చేసేటప్పుడు ఫుటేజ్ కోసం అని చెప్పి ఆ పక్క ప్లాట్ఫామ్ వెళ్ళడానికి ట్రాక్ని అయితే క్రాస్ చేయకండి. మీకైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అవే ఉంటాయి, దాన్ని యూజ్ చేసుకోండి. గవర్నమెంట్ లక్షలు పెట్టి కట్టించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అనమాట. నేను ఇక్కడ చూసాను ఈ స్టేషన్లో చాలామంది జనాలు రైల్వే ట్రాక్ క్రాస్ చేస్తున్నారు, డైరెక్ట్ ప్లాట్ఫామ్ నుంచి దిగి ఆ ప్లాట్ఫామ్ మీద ఎక్కేస్తున్నారు అనమాట. జనాలు సివిక్ సెన్స్ లేకుండా ఎందుకు చేస్తున్నారో తెలీదు. గవర్నమెంట్ కట్టించిన ఊరినే కాదమ్మా, అవన్నీ వాడుకోమని చెప్పి అవి చాలా రిస్కీ. ఎందుకంటే ఇలాంటి స్టేషన్లో కొంచెం ట్రైన్స్ అవి స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. సో ఎప్పుడేం జరుగుద్ది ఎవరికి తెలీదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆబ్వియస్గా జనాలేంటి ఎవరైనా సరే. ఎవడో చూడండి ప్లాట్ఫామ్ సైకిల్ దొక్కి వెళ్తున్నాడు, స్టేషన్ మాత్రం చూస్తే చెక్కేస్తాడు. ఇక్కడ వరకు అయితే మన హై స్పీడ్ స్కిప్పింగ్స్ అయితే అయిపోయినాయండి. సో దీని తర్వాత కూడా ఇంకా బిట్స్ ఉంటాయి. అవి ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు 2 ట్రైన్లు క్రాస్ అయినాయి అనమాట. సో అవేంటంటే ఒకటి వందే భారత్ ఒకటి ఉంది, ఒకటేమో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందన్నమాట. ఆ 2 కొంచెం స్లోగా వెళ్ళినాయి. అందుకని చెప్పి వాటిని హై స్పీడ్ స్కిప్పింగ్స్ బిట్లో పెట్టలేదు. అందుకని చెప్పి దీని తర్వాత వాటిని అయితే పెడతాను. ఆ 2 తర్వాత కూడా ఇటువైపు వెళ్ళిన ఫ్రైట్ ట్రైన్స్ని కూడా రికార్డ్ చేశాను నేను. అవి యాక్చువల్గా మంచి సౌండ్ యాక్షన్ అయితే ఉంది. సో వాటిని కూడా యాడ్ చేసి దీని తర్వాత అయితే పెడుతున్నాను అనమాట. సో ఈ పార్ట్ వరకు అయితే మనకి హై స్పీడ్ స్కిప్పింగ్స్, దీని తర్వాత నుంచి ఒక నార్మల్ స్కిప్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని కూడా చూడండి. సో ఫైనల్లీ ఇంతే అండి ఈ రైల్ ఫ్యానింగ్ సెషన్ అయితే ఈ రోజుకి. యాక్చువల్గా నేను ఫుల్ డే చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడు హైదరాబాద్ వెళ్తున్నాడు అనమాట. వాడు వచ్చేసి మన అశోకపురం కాచిగూడ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాడు, మన ఫేవరెట్ బండి కదా. సో సర్లే దీన్ని కూడా డ్రాప్ చేయడం నేను వస్తానరా అని చెప్పి వాడితో పాటు నేను కేఎస్ఆర్ బెంగళూరు సిటీ స్టేషన్కి అయితే వెళ్తున్నాను. అందుకని చెప్పి ఇప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేదంటే ఈవినింగ్ వరకు ఉండేవాడిని. ఒక ఫుల్ డే ఆర్ఎఫ్ చేద్దాం అనుకున్నాను, బట్ మన ఫేవరెట్ బండిని చూడడానికి వెళ్ళాలి కదా అని చెప్పి సర్లే అని చెప్పి. అండ్ దట్టు నెక్స్ట్ వచ్చే ట్రైన్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. అది తెలిసి మ్యాక్సిమం మిగతా వచ్చే ట్రైన్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5 తర్వాతే ఉంటాయి.
సో ఇప్పుడైతే టైము 3 అవుతుంది. సో ఒక 2 అవర్స్ ఖాళీగా ఏం కూర్చుంటాం ఇంకా, అందుకని చెప్పి ఈ హై స్పీడ్ స్కిప్పింగ్ యాక్షన్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నానండి. మీకైతే ఈ ఆర్ఎఫ్ స్టేషన్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ రైల్ ఫ్యాన్గా అండ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేనైతే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జే వాడుతున్నాను రేపు క్రాస్ చేయడానికి. సో మీరు కూడా రైల్వేస్ ప్రొవైడ్ చేసిన ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని వాడుకోండి, ట్రాక్ నిలబడితే అలా క్రాస్ చేయకండి. సో స్టే సేఫ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ రైల్ ఫ్యానింగ్ సెషన్. బాయ్ బాయ్. మన శతాబ్ది వెనకాల ఎవడో వస్తాడండి, ఎవడో చూద్దాం. ఈఎండితో వస్తున్నాడు. Hey!